వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దక్షిణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క సారలమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాబోతున్నాయి. జనవరి 2026 సంవత్సరంలో జరగబోయేటువంటి మహాజాతరకు కూడా ఇప్పటికే అధికారులు అలాగే ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయనున్నారు. ప్రస్తుతానికి 1986 తర్వాత జరిగినటువంటి అభివృద్ధి పనులు ఆ తర్వాత కొద్దిగా తాత్కాలికమైనటువంటి విధంగానే జరిగాయి. కానీ ఒక శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ సమ్మక్క సారలమ్మ యొక్క సంస్కృతి ఉట్టిపడేలా మాత్రం ఎట్లాంటి పరిస్థితులు కూడా కనపడలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ దాని గతంలో ఉన్నదానికి భిన్నంగా దీన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో కూడా ముందుకు వెళ్తున్నారు. ఒక రామప్ప అలాగే 1000 స్తంభాల దేవాలయం కూడా కొన్ని 1000 సంవత్సరాల నుండి కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించినటువంటి దేవాలయాలు ఎలాగైతే చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఉంటున్నాయో అట్లాంటి ఒక ఆర్కిటెక్చర్ను కూడా కళాత్మకత ఉట్టిపడేలా ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు కనిపించేలా సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఇక్కడ గద్దె ప్రాంగణాలతో పాటు చుట్టూ ఒక ప్రాకారాలను కూడా ఏర్పాటు చేసే విధంగా చేస్తున్నారు. మొత్తం పూర్తి స్థాయిలో గ్రానైట్తో ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి నిర్మించిన తర్వాత మరో 1000 ఏళ్ల పాటు ఇప్పుడు యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప ఎలాగైతే ఇంకా ఆ పర్యాటకుల్ని ఆకర్షిస్తుందో అలాగే 1000 స్తంభాల దేవాలయం ఎలాగైతే పర్యాటకుల్ని కట్టిపడేస్తుందో అదే విధంగా సమ్మక్క సారలమ్మ గద్దె ప్రాంగణాలు కూడా అద్భుతంగా ఉండాలి, మరో 1000 ఏళ్ల పాటు ప్రజలు గుర్తుంచుకునేలా చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ప్రస్తుతానికైతే పనులు ప్రారంభించారు. ఇక్కడ జాతీయ స్థాయి హోదా కల్పించాలని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా ఒక్కసారి నిశ్చితంగా పరిశీలిద్దాము. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ 150 కోట్ల నిధులు ప్రస్తుతానికి కేటాయించడం నేపథ్యంలో ఈ నిధుల కేటాయింపు ఏ అంశాలపై జరుగుతుంది, ఇక్కడ ప్రాకారాలు అలాగే గద్దె ప్రాంగణాలతో పాటు చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ ఎలా ఉండబోతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనం చూస్తున్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణానికి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంగణాలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇరుకుగా ఉండేటువంటి పరిస్థితి. ఆ ఇరుకు కాస్త 40 ఫీట్ల వెడల్పుతో కూడా జరిగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం తూర్పుకు అభిముఖంగా ఉంటుంది అమ్మవారు. ఆ తూర్పుకు అభిముఖంగా ఉంటున్న నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులు కూడా తూర్పు నుండి ఇక్కడ లోపలికి నేరుగా అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా వెళ్తున్నారు. ఇక్కడ నుండి నేరుగా వెళ్తే డైరెక్ట్ అమ్మవారి గద్దెల ప్రాంగణం దగ్గరికే వెళ్తుంది. అట్లాంటి వాతావరణము ప్రస్తుతానికి ఉన్నది. కానీ ఇక్కడ గద్దెల ప్రాంగణాన్ని కూడా కొంత విశాలమైనటువంటి ఆ విధంగా రూపుదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆదివాసులతోటి చర్చించి ఆ గిరిజన సాంప్రదాయాలు మాత్రం ఉట్టిపడేలా ఇక్కడ కళాత్మకంగా కూడా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దీనికి ఆదివాసులను కొంత కన్విన్స్ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రాంగణం ఎలా ఉండాలి, ఇక్కడ జాతరకు సంబంధించి అలాగే ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా కాకుండా వారిని సంతోషపరిచే విధంగా సాంప్రదాయాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి దానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాత్రం ఇక్కడ ఆదివాసులకు డిజిటల్ వైజ్ చూపించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆదివాసులు కూడా సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతనే మళ్ళీ దీనికి ఒక రూపకల్పన చేస్తారు. ఆ రూపకల్పనలో భాగంగా ఇక్కడ ఏమేమి ఉంటున్నాయో ఒక్కసారి మనం డిజిటలైజ్ సంబంధించి ఇక్కడ పోస్టర్లు కూడా పెట్టారు. దానికి సంబంధించి ఒక్కొక్కటి మనం వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంగణం అంతా మెయిన్ ఆర్చ్ ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఆ మెయిన్ ప్రాంగణం 40 ఫీట్ల వెడల్పుతోటి ఉంటున్నటువంటి మెయిన్ ప్రాంగణము. ఇక్కడ ఆదివాసీలకు సంబంధించినటువంటి కొమ్ము బూరలు అలాగే నెమలీకలతోటి కూడా ఈ నృత్యాలకు సంబంధించినటువంటివి ఇక్కడ మెయిన్గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. వాటితో పాటు అక్కడ అడవి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ మెయిన్ ఇక్కడ చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అడవి జంతువులు ఎందుకంటే ఆదివాసీల గిరిజన జాతర అంటేనే ప్రకృతితోటి మమేకమైంది కాబట్టి ప్రకృతిలో ఉండేటువంటి అడవి జంతువులన్నీ కూడా ఈ ఆర్చ్ పైన కూడా కనిపించేటువంటివి. ప్రస్తుతం మనం చూస్తున్నదంతా ఒక రాతి కట్టడాలతోటి ఒక గ్రానైట్ తోటి 1000 ఏళ్ళు నిలబడే విధంగా దీన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ సిచ్యువేషన్స్కు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ సింహము, పులి అలాగే జింక అలాగే అడవిలో ఉన్నటువంటి పాములు, ఏనుగులు అలాగే అడవి జంతువులు, అడవి దున్నలు ఇవన్నీ ఇక్కడ ఒక్కొక్క అడవి జంతువులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా వీటిపై చెక్కి అద్భుతంగా ఉండే విధంగా కనిపిస్తున్నారు. ఇక్కడ కొమ్ము బూరలు, గుస్సాడి నృత్యము, ఆదివాసుల గిరిజన నృత్యాలను కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ప్రతిబింబించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ తర్వాత లోపలికి వెళ్ళేటువంటి ప్రాంగణంలోనే ఇక్కడ మెయిన్ ప్రధానంగా కూడా పెద్ద పెద్ద గంటల్ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా మనకు దీంట్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆదివాసీలకు జీవన విధానం
విధానం అంటే వేట అనేది వాళ్ళ యొక్క ప్రవృత్తి కూడా కాబట్టి ఇక్కడ బాణాలతోటి పట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే మొసళ్ళు, అలాగే చెట్లు, వాటితో పాటు ఒక కళాత్మకత అనేది మరొక ఆర్చ్లో కనిపిస్తుంది. మధ్యలో ఉన్నటువంటి చూసినట్టయితే ఇక్కడ శైవం విలసిల్లినటువంటి క్షేత్రం కాబట్టి ఒక వైష్ణవ సాంప్రదాయము అలాగే శైవ సాంప్రదాయం కూడా ఉట్టిపడే విధంగా ఇక్కడ కూడా అంటే తిరునామాలు, అలాగే విభూతి రేఖలు, అలాగే పిరమిడ్ లాంటివి కొన్ని కూడా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కనిపిస్తున్నాయి. పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్కు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా ఇక్కడ పక్షులు, గుర్రాలు, అలాగే చెరుకు తోటలు, నెమలులు, అలాగే పిట్టలు ఇవన్నీ కూడా ఉండే విధంగా ఉన్నది. ఇక్కడ త్రిశూలంకి సంబంధించినటువంటి సింబల్ ఇవన్నీ కూడా కనిపిస్తుంది. అంటే మేడారం ప్రాంగణం లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో మనం చూస్తున్నది డైరెక్ట్ ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దె ప్రాంగణం ఇది. ఇక్కడ డైరెక్ట్ మొదటిగా వెళ్ళేది సమ్మక్కను దర్శించుకున్న తర్వాతనే ఆ తర్వాత సారలమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆ మధ్యలో పగిడిద్దరాజు అలాగే గోవిందరాజుల విగ్రహ అంటే వారి యొక్క గద్దెలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ పక్కన ఇదివరకు సెల్ టవర్లు కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినటువంటి ఆ సిచ్యువేషన్స్కు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ సింహము, పులి, అలాగే జింక, అలాగే అడవిలో ఉన్నటువంటి పాములు, ఏనుగులు, అలాగే అడవి జంతువులు, అడవి దున్నలు ఇవన్నీ ఇక్కడ ఒక్కొక్క అడవి జంతువులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటిని కూడా వీటిపై చెక్కి అద్భుతంగా ఉండే విధంగా కనిపిస్తున్నారు. ఇక్కడ కొమ్ము బూరలు, గుస్సాడి నృత్యము, ఆదివాసుల గిరిజన నృత్యాలను కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ప్రతిబింబించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఆ తర్వాత లోపలికి వెళ్ళేటువంటి ప్రాంగణంలోనే ఇక్కడ మెయిన్ ప్రధానంగా కూడా పెద్ద పెద్ద గంటల్ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా మనకు దీంట్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆదివాసీలకు జీవన విధానం అంటే వేట అనేది వాళ్ళ యొక్క ప్రవృత్తి కూడా కాబట్టి ఇక్కడ బాణాలతోటి పట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే మొసళ్ళు, అలాగే చెట్లు, వాటితో పాటు ఒక కళాత్మకత అనేది మరొక ఆర్చ్లో కనిపిస్తుంది. మధ్యలో ఉన్నటువంటి చూసినట్టయితే ఇక్కడ శైవం విలసిల్లినటువంటి క్షేత్రం కాబట్టి ఒక వైష్ణవ సాంప్రదాయము అలాగే శైవ సాంప్రదాయం కూడా ఉట్టిపడే విధంగా ఇక్కడ కూడా అంటే తిరునామాలు, అలాగే విభూతి రేఖలు, అలాగే పిరమిడ్ లాంటివి కొన్ని కూడా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా కనిపిస్తున్నాయి. పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్కిటెక్చర్కు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కూడా ఇక్కడ పక్షులు, గుర్రాలు, అలాగే చెరుకు తోటలు, నెమలులు, అలాగే పిట్టలు ఇవన్నీ కూడా ఉండే విధంగా ఉన్నది. ఇక్కడ త్రిశూలంకి సంబంధించినటువంటి సింబల్ ఇవన్నీ కూడా కనిపిస్తుంది. అంటే మేడారం ప్రాంగణం లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో మనం చూస్తున్నది డైరెక్ట్ ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దె ప్రాంగణం ఇది. ఇక్కడ డైరెక్ట్ మొదటిగా వెళ్ళేది సమ్మక్కను దర్శించుకున్న తర్వాతనే ఆ తర్వాత సారలమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత ఆ మధ్యలో పగిడిద్దరాజు అలాగే గోవిందరాజుల విగ్రహ అంటే వారి యొక్క గద్దెలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ పక్కన ఇదివరకు సెల్ టవర్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ మీడియా పాయింట్తో పాటు ఇక్కడ పోలీసు వాళ్ళకి, అలాగే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ మెయిన్ ప్రాంగణం ఇక్కడ ఉంటే ఇక్కడ ఏరియల్ వ్యూ, మొత్తం ఏరియల్ వ్యూ అంటే మొత్తం నార్త్ అంటే ఉత్తరం సైడ్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే మాత్రం ఇది కూడా మనకంటే ఇప్పుడు తూర్పు వైపు నుండి ఒక విధంగా ఏరియల్ వ్యూ ఉంటుంది. అలాగే ప్రస్తుతానికి ఇది ఆ నార్త్ ఏరియల్ వ్యూ ఒక్కసారి చూస్తున్నాము. ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్న తర్వాత మొట్టమొదటిగా వచ్చేటువంటి ప్రాంగణం అయితే ఒక్కసారి చూస్తున్నాం. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడి నుండి వస్తే ఇక్కడి నుండి దాదాపు ఇక్కడ ప్రధానంగా అమ్మవారిను దర్శించుకునేటువంటి ప్రాంగణము సమ్మక్క దర్శించుకుంటారు. ఆ తర్వాత సారలమ్మను దర్శించుకుంటారు. మధ్యలో పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆర్చులు కూడా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు. ఇది మెయిన్ ప్రాంగణం నుండి మనం వెళ్తున్నాము. మెయిన్ ప్రాంగణం నుండి వెళ్ళిన తర్వాత ఇది ప్రధాన ఆర్చ్ ఇక్కడ చూస్తున్నది. ఈ ప్రధాన ఆర్చ్ నుండి వెళ్తున్నప్పుడు ఇదంతా ఈ ప్రాంతం అంతా గద్దెల ప్రాంగణము. దూరం నుంచి ఒక్కసారి మనం లాంగ్ వ్యూ చూసినట్టయితే ఇదంతా గద్దెల ప్రాంగణము. ఇక ఈస్ట్ ఫేజ్ నుంచి మనం ఒక్కసారి తూర్పు ప్రాంగణం నుంచి కనుక మనం చూసినట్టయితే నేరుగా సమ్మక్కను దర్శించుకుంటారు. ఆ తర్వాత సమ్మక్కను దర్శించుకున్న తర్వాత ఇక్కడ సారలమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత పగిడిద్దరాజు, తర్వాత గోవిందరాజుల గద్దెలు కూడా ఈక్వల్గా ఉన్నాయి కదా. గతంలో సమ్మక్క గద్దెల ప్రాంగణం పక్కనే ఇక్కడ పక్కన పగిడిద్దరాజు, ఆ తర్వాత గోవిందరాజుల గద్దెలు ఉండేవి. ఆ తర్వాత ఈ చుట్టూ ప్రాంగణాలకు సంబంధించి మొత్తం 8 ఇక్కడ ఎంట్రన్స్లను ఉన్నాయి. ఎగ్జిట్ అండ్ ఎంట్రన్స్ 8 దారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ ఈస్ట్ ఫేజ్ నుండి, అలాగే నార్త్ ఈస్ట్ సైడు తూర్పు ముఖద్వారం నుండి ఒక 3 ఉన్నాయి. మధ్యలో సౌత్ అండ్ నార్త్ సైడ్ నుండి మరి 2 ముఖద్వారాలు, మళ్ళీ ఎగ్జిట్కు సంబంధించి కూడా పడమటి వైపు కూడా మరొక 3 ప్రాంగణాలు. అంటే ఇక్కడ
దిక్కులతోటి మనం ఇక్కడ చూడొచ్చు. నార్త్, ఈస్ట్, సౌత్ ఫేస్ట్ అంటే మన ఈశాన్య ప్రాంగణాలను కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ గతంలో కూడా సెల్ టవర్లను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులకి అలాగే మీడియాకి ఒక్కొక్క ప్రాంగణం కూడా కనిపిస్తుంది. అలాగే సెక్యూరిటీకి సంబంధించి మరోవైపు అడ్మినిస్ట్రేషన్ పూజారులకు సంబంధించినటువంటి టవర్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఆధ్యాత్మికంగా అలాగే ప్రకృతి జీవన విధానంతో మమేకమైనటువంటి ఈ వనదేవతల ఆచార వ్యవహారాలకు భంగం కలగకుండా ఆధ్యాత్మికంగా ఉండేటువంటి ఆ కోయ పూజారులు కూడా ఇక్కడ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ సౌత్ నుండి చూస్తే అంటే దక్షిణం వైపు నుండి చూస్తున్నప్పుడు ఏరియల్ వ్యూ కూడా మనం ఒక్కసారి పరిశీలిద్దాము. ఇక్కడ నుండి మనం చూడొచ్చు మన మెయిన్ ఎంట్రన్స్, తర్వాత ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెలకు నేరుగా వచ్చేటువంటి ప్రధాన ద్వారము, ఆ తర్వాత సారలమ్మ అలాగే పగిడిద్దరాజు తర్వాత గోవిందరాజు నుంచి మంచి ఎగ్జిట్ కావచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ ఒకటి మనం గతంలో లేని విధంగా ఏ విధంగా అంటే ఇక్కడ ప్రాకారాలు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ప్రాంగణాలు మొత్తం భక్తులు దూరం నుండి చూసుకుంటూ వెళ్ళే విధంగా 39 ఫీట్ల వెడల్పుతోటి కూడా ఇక్కడ ఈ ద్వారాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ చూసినట్టయితే ఇక్కడ 40 ఫీట్ల వెడల్పుతోటి కూడా ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కనిపించేటువంటి భక్తులు కూడా ఎక్కువసేపు ఒకేసారి రష్ ఉండకుండా చూడడానికి కూడా ఇక్కడ క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్ల నుండి వచ్చి నేరుగా భక్తులు ఇటు వివిఐపీలు మాత్రం ఈ ద్వారం నుంచి వస్తుంటారు. భక్తులు మాత్రం ఇక్కడ మిగిలిన ప్రాంగణం నుంచి ఉత్తర ద్వారం దగ్గర నుంచి కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏ ఎమర్జెన్సీ వచ్చినా కానీ ఇక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ క్యూ లైన్లు కూడా కొనసాగుతుంటాయి. ఒకే దగ్గర క్రౌడ్ అనేది ఇక్కడ వ్యాపించకుండా ఒకే దగ్గర స్టాగ్నేట్ కాకుండా అలాగే కంటిన్యూగా ఫ్లోయింగ్ ఉండే విధంగానే ఇక్కడ మొత్తం ఈ ఉన్నటువంటి ఆ క్యూ లైన్లను మనం చూస్తున్నాము. మొత్తం ఎక్కడున్నా సరే అన్ని ప్రాకారాల నుంచి అన్ని దిక్కుల వైపు 8 దిక్కుల వైపు నుంచి కూడా మెయిన్ ముఖ్యంగా 2 ప్రాంతాలు మాత్రం దర్శనాలకి, 2 ప్రాంతాలు మాత్రం ఎగ్జిట్కి ఇక్కడ ఈ విధంగా ఉంటున్నాయి. ఇట్లాంటి వాతావరణం కూడా ఉత్తర దిశ నుండి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ సిద్ధబోయిన గేట్ అని చెప్పి ఇక్కడ మెయిన్ గేట్ దగ్గరికి ఇక్కడ ఉంటుంది. ఈ గేట్ల యొక్క ప్రాశస్త్యం కూడా పూర్తిగా ఈ డప్పు కొమ్ము బూరలు అలాగే ఈ అంటే నెమలీగలు అలాగే అడవి జంతువులకు సంబంధించిన కొమ్ములు, ఆ కొమ్ము బూరలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ అడవి జంతువులను ఉట్టిపడే విధంగా ఆర్చ్ పైన కూడా ఇక్కడ 2 సింహాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి కనుక 2 అంటే అమ్మవార్లను దర్శించుకోవడానికి చూసేటువంటి ఈ సిద్ధబోయిన వంశస్థులకు సంబంధించినటువంటి వాళ్ళే ఇక్కడ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సిద్ధబోయినటువంటి వంశస్థులు అంటే కోయ పూజారులు వీళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే ఆదివాసీలు రావడానికి కూడా ఒక గేట్ను కూడా ఏర్పాటు చేశారు. దాన్నే సిద్ధబోయిన గేటు అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరొక వైపు కూడా ఇక్కడ పగిడిద్ద గేటు అని చెప్పి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ పగిడిద్ద రాజులకు సంబంధించినటువంటి వంశస్థులు అలాగే వారు ఉండేటువంటి గేటు అంటే ఒకటి ఉత్తరం వైపు ఉంటుంది, ఒకటి దక్షిణం వైపు ఉండేటువంటి ఈ గేట్లు అంటే ఆ 3 గేట్లు కాకుండా ఇక్కడ ఒక్కొక్క గేటు అంటే ఇక్కడ మరొక గేట్ మనం చూడొచ్చు. ఇక్కడ సమ్మక్క గేట్ అంటే ప్రధాన ప్రాంగణానికి కూడా వెళ్తున్నటువంటి మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆ గేటే ఇక్కడ సమ్మక్క గేట్గా ఇక్కడ అభివర్ణిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా మంచి కళాత్మకత ఉట్టిపడేలా అంత గ్రానైట్ తోటి చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఒక్కొక్క మీడియా పాయింట్కి ఉన్నటువంటి సెల్ టవర్లకు సంబంధించి కూడా కొంత కళాత్మకంగా న్యూ టెక్నాలజీగా అలాగే మంచి స్ట్రాంగ్గా ఉండేటువంటిది మొత్తం పూర్తిగా గ్రానైట్ తోటే చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ కామన్ గేట్గా ఇక్కడ మనం చూడొచ్చు. ఈ కామన్ గేటు ప్రాంతం అంతా కూడా చూసినట్టయితే కామన్ గేటు ఉండేటువంటి ఈ ప్రాంతం కూడా ఒక ఓవరాల్గా ఇప్పుడు కనిపించేటువంటి పరిస్థితి. మరొక వైపు చూసినట్టయితే గోవిందరాజుల గేటు అంటే ఇప్పుడు గోవిందరాజులు పగిడిద్దరాజులు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో అంటే మధ్యలో ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి గేట్లను కూడా గోవిందరాజుల గేటు అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఇక్కడ ఈ కామన్ గేటు కూడా మరోవైపు కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇది ఏంటంటే మొత్తం 8 అంటే ఎగ్జిట్లు ఎంట్రన్స్లు కూడా మొత్తం కలిపి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని చూస్తుంటే మాత్రం ఇక్కడ మనకు వైపు చూడొచ్చు. ఆ తూర్పు ముఖద్వారం ఉండేటువంటి గద్దె ఏదైతే మెయిన్ చూస్తున్నామో సమ్మక్క సారలమ్మ గద్దె నేరుగా మనం చూస్తుంటే మనకు తూర్పు ముఖద్వారం నుంచి వెళ్తుంటే కనిపించేటువంటి ఈ గద్దె ప్రాంగణాలు ఇవి. లోపలికి వెళ్తున్నప్పుడు మొత్తం ఆద్యంతం అద్భుతంగా కళాత్మకత ఉట్టిపడేలా ఇక్కడ ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు మొత్తం గ్రానైట్ తోటి కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగానే ఉంది. ఇక్కడ మనకు చూస్తున్న దానికంటే చాలా అద్భుతంగా భిన్నంగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం అంటే ఇక్కడ అమ్మవారి ప్రాంగణాల చుట్టూ చెట్లు కూడా ఉండేది. ఆ చెట్లే మనకు గతంలో వనదేవతలకు ఆ సాక్షిభూతంగా ఉంటాయి. వారికి నేనిచ్చినటువంటి వనదేవతలకే సంబంధించినటువంటిది. ఇక్కడ మరొకటి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పిలిగ్రిమ్ పాత్వే అంటే వచ్చేటువంటి భక్తులకు
చాలా విశాలమైనటువంటి ఆ ప్రాంగణం అయితే కనిపిస్తుంది. ఈ దారిలోనే అంటే వచ్చేటువంటి వాళ్ళు దర్శనం చేసుకోవడానికి కూడా ఇప్పుడు కొంత ఇరుగ్గా ఉండేది. కానీ ఒకే సీక్వెన్స్లో కూడా భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటూ వెళ్ళడానికి కూడా 40 ఫీట్ల వెడల్పుతోటి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ పిలిగ్రిమ్ పాత్వే అంటే భక్తులకు సంబంధించినటువంటి దారి కూడా ఉన్నటువంటి విషయము మనం చూడొచ్చు. ప్రస్తుతానికి మరోటి ఇక్కడ సారలమ్మ గేట్ ఉంటుంది. ఈ సారలమ్మ గేటు కూడా అక్కడ ముందు స్టార్టింగ్ సమ్మక్క గేటు దాటిన తర్వాత సారలమ్మ గేటు కూడా మనకు వెంటనే నెక్స్ట్ ఉండేటువంటి గేట్ని సారలమ్మ గేటుగా చెప్తారు. ఈ సారలమ్మ గేటుకు సంబంధించింది కూడా మొత్తం ఈ వ్యూ అంతా కూడా చాలా అద్భుతంగా సేమ్ ఆర్కిటెక్చరు ఇక్కడ ఒక్కొక్క గేట్లలో కూడా అన్ని సిమిలర్గానే ఉన్నాయి. అంటే ఏది వెనుక ముందు తక్కువ కాకుండా ప్రతి దాని మీద కూడా ఒక సీక్వెన్స్ ప్రకారంగా ఉంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు కామన్ గేట్గా ఉంది. ఈ కామన్ గేట్లో కూడా అన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి అంటే జీవన విధానాన్ని ప్రతిబింబించేటువంటి, ఎందుకంటే వనంలో ఉన్నటువంటి అడవి జంతువులతోటి అలాగే వనంలో ఉన్నటువంటి గిరిజనులతోటి వారి సావాసం నడిచింది కాబట్టి అవన్నీ నడుస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఒక్కసారి ఏరియల్ వ్యూ అంటే ఒక విహంగా వీక్షణం కనుక చేస్తుంటే మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాము మెయిన్ గేటు ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ గేట్ ముందు సర్కిల్, ఆ తర్వాత మెయిన్ గేట్ నుండి లోపలికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంగణం అంతా 40 ఫీట్ల వెడల్పుతోటి వచ్చేటువంటి పాత్వే ఇది. ఆ తర్వాత గుడి ప్రాంగణంలోకి వెళ్ళేటువంటి ఈ సమయం ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడున్నటువంటి ప్రాకారాలకు చుట్టూ ఉన్నటువంటి 8 గేట్లు మనకు కనిపిస్తున్నాయి. ఇది మెయిన్ సమ్మక్క గద్దెల ప్రాంగణానికి చేరుకున్నటువంటి మెయిన్ తూర్పు ముఖద్వారము. ఇది మనం చూస్తున్నది సమ్మక్క గద్దె. అలాగే నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ నుండి కొద్ది దూరం వెళ్ళగానే సారలమ్మ గద్దె, ఆ తర్వాత పగిడిద్దరాజులు, ఆ తర్వాత గోవిందరాజుల గద్దె ప్రాంగణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నటువంటి హుండీలు కూడా ఇక్కడ వరుసగా పెట్టినటువంటి పరిస్థితి. ఈ తర్వాత భక్తులకు మాత్రం గతంలో ఉన్నదానికంటే ఎక్కువగా ఇరుకు సందులు లేకుండా ఈ దాదాపు 39 ఫీట్లతో వెడల్పుతోటి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాకారాలు భక్తులు అంటే నేరుగా బయట నుండే దర్శించుకొని, అంటే మహాజాతర సమయంలో భక్తుల్ని లోపలికి ఎవరిని కూడా పంపించేటువంటి అవకాశం లేదు కాబట్టి భక్తులు వచ్చేటువంటి క్యూ లైన్ల నుండి ఇక్కడ భక్తులు వస్తుంటారు. ఆ తర్వాత ఇక్కడి నుండి మాత్రమే భక్తుల్ని మహాజాతర సమయంలో పంపిస్తారు. ఆ తర్వాత ఇలా అమ్మవార్లను దర్శించుకుంటూ ముందు సమ్మక్కను, ఆ తర్వాత సారలమ్మను అలాగే దర్శించుకున్న తర్వాత ఆ తర్వాత పగిడిద్దరాజులు, ఆ తర్వాత గోవిందరాజును దర్శించుకొని మళ్ళీ ఇలా తిరుగుముఖం పట్టేటువంటి విధంగా ఆ తర్వాత ఉంటుంది. ఇక్కడ గేట్లు కూడా బయటికి ఎగ్జిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు నుండి ఒక అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక గేటు, ఆ తర్వాత మరొక వైపు ఇటు నుంచి వచ్చేటువంటి ఇదొక గేటు. వచ్చినటువంటి వాళ్ళు ఇలా ఎగ్జిట్ అవుతూ ఉంటారు, ఇటు నుండి వచ్చినటువంటి వాళ్ళు ఇలా ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ఈ విధంగా కూడా ఒక మొత్తం రూపొందించారు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటివన్నీ అధికారులకు సంబంధించినటువంటి భవనాలు, అలాగే అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ నడుస్తుంది. మనం చెప్పుకున్నటువంటి 6 టవర్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మీడియా పాయింట్, అలాగే అధికారులకు సంబంధించిన ఒక పాయింట్, అలాగే సెక్యూరిటీ, అలాగే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఇక్కడ ఆదివాసీ పూజారులకు సంబంధించినటువంటి ఒక టవర్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం ఓవరాల్గా చూసినట్టయితే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ఇంత అద్భుతమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇట్లాంటి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని కూడా రాబోయే రోజుల్లో 2026 మహాజాతరకు భక్తులు ఆస్వాదించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడారం మహాజాతర నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.